హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో వెరైటీ మొక్కజొన్నతో ముక్కల పులుసు అనమాట. ఏంటి మొక్కజొన్నతో ముక్కల పులుసు అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికైతే మనకి రెండు మొక్కజొన్నలు కావాలి, స్వీట్ కార్న్ కాదు. దాన్ని ఇలాగా ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి, సర్కిల్స్ లాగా కట్ చేసుకోండి. ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉన్నాయి కట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇలాగా గింజలు తీసేసి ఉంచుకోండి. సో లేదు మీకు సగం ఇలా కావాలి సగం అలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనకి ఒక 2 ఆనియన్స్ 2 టమాటా కట్ చేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొన్ని చిల్లీస్ కూడా కావాలి, అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బ్యాండి పెట్టేసుకోండి. అందులో మనము ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అండ్ అది కొంచెం వేగాక అందులోనే మనము చిల్లీస్ కూడా వేసుకోవాలి. దీనికైతే కారం బాగా పడుతుంది అనమాట. సో అందుకని చూసుకుని వేసుకోండి, మీ కారానికి సరిపడా చూసుకుని వేసుకోండి. మేమైతే మా చిల్లీస్ కొంచెం కారం తక్కువ ఉన్నాయి అండ్ ఈ మొక్కజొన్నలు కూడా చప్పగా ఉంటాయి కాబట్టి కారం బాగానే పడుతుంది కాబట్టి నేను ఎక్కువే వేసాను. చూసారు కదా, రెండు మొక్కజొన్నలకి ఇన్ని చిల్లీస్ వేసాను అనమాట. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి వేసుకోండి. సో చూసారు కదండి, ఇవి బాగా మనకి కొద్దిగా ఎగినాయి అనుకున్నాక అప్పుడు ఇందులోనే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీకు గ్రేవీకి సరిపడమాట. ఇప్పుడు మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి, అంతే తప్ప దీనికి ఏమీ ఆనియన్స్ వల్ల ఏమీ అవ్వదనమాట. సో చూసారు కదండి, ఇప్పుడు అది కొంచెం అయిపోయాక మగ్గాక ఇందులో మనము టమాటాస్ కూడా వేసుకోవాలి. టమాటాస్ మరీ ఎక్కువ అయితే వేసుకోకండి, ఎందుకు అంటే మరీ ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుదనం వచ్చేస్తుంది. సో చూసుకుని వేసుకోండి. ఇంకేమైనా మీకు యాడ్ ఆన్స్ లైక్ క్యాప్సికమ్ కానీ వేరే ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే మెయిన్లీ రెండింటితోనే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి వేరే ఏమైనా వేస్తే టేస్ట్ మారిపోద్దేమో. క్యాప్సికమ్ మేబీ టేస్ట్ అయితే మారచ్చు. సో ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకున్నాము అండ్ కొంచెం కారం. ఓన్లీ ఈ టమాటా అండ్ ఆనియన్స్ ముక్కలకు సరిపడా మాత్రమే నేను వేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ దీనికి మటుకు వేసుకుని ఆ తర్వాత మనము ఈ మొక్కజొన్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని దానికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఎక్కువ వేసేస్తే దానికి పట్టదనమాట. సో అందుకని చూసుకుని వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు బాగా మగ్గిపోవడానికి మనము మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, మగ్గిపోయాక ఇప్పుడు మనము ఆ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని బాగా ఇప్పుడు ఇది ఎలా అంటే మీకు ఇలాగా గింజలు ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కట్ చేసుకుని ఒక పొత్తిలా కట్ చేసుకుని ఒకటి అలా వేసుకోవచ్చు. కానీ ఈ రౌండ్గా కట్ చేసిన మటుకు ఉడికాక దాన్ని మనము అన్నంలో కొరుక్కుని తిని అండ్ పెరుగన్నంలో కూడా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో ఇప్పుడు మనకి వీటికి సరిపడా సాల్ట్ అండ్ కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకుని ఇందులోనే కొంచెం మనము గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసేసుకుని వాటర్ కొంచెము యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. ఇది అంటే మనము కారం కానీ ఏదైనా కానీ కొంచెం సరిపడా మీరు చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఇలా ఉన్నాయి కదా ముక్కలకు పట్టదేమో అని అనుకోకండి, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇది కారనే కాబట్టి అంత మెత్తగా అయిపోతుంది అనమాట. సో అదైతే మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఇది మటుకు కుక్కర్లో చేసుకోకండి, విడిగానే చేసుకోవాలన్నమాట. విడిగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకుని చూసుకోండి అనమాట. చూసుకుంటే బాగా ఉడికిపోతుంది. లేదు ఇంకా మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ పోయండి. అంటే వాటర్ అవి పీల్చేసుకుంటాయి కదండి, కార్న్ కదా, వాటర్ ఇంకా పడతాయి అనుకుంటే కానీ ఇంకొంచెం వాటర్ పోసుకోండి, ఏం పర్వాలేదు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మనం మూత పెట్టుకుని ఉడికిందో లేదో చూసుకోవాలి. గరిటతో ఇలాగా ఆ సర్కిల్ ఉంది కదండి, దాని మీద ఇలాగ నొక్కి చూస్తే గింజ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అలా సపరేట్ అయ్యింది అంటే కనుక ఉడికిపోయినట్టే. సో చూసారు కదా, నాకు కూడా ఫస్ట్ వాటర్ సరిపోలేదు. సో నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను. నెక్స్ట్ టైంకి ఇంకా బాగా ఉడికిపోయింది అనమాట. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. సో టేస్టీ మొక్కజొన్న ముక్కల పులుసు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు కొంచెం కనుక గ్రేవీ లాగా రాకపోతే కనుక ఇది ఒక టిప్ అనమాట. మనకి ఇంట్లో శనగపొడి ఉంటుంది కదండి, అంటే ఈ ఆవగల పొడి వేసుకుంటాం కదా, అది కొంచెం వేసుకోండి. అది కొంచెం వేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈ కర్రీ కదా, ఏ కర్రీ అయినా సరే ఈ పొడి వేసుకుని మీరు కలుపుని చూసుకోండి. కొంచెంసేపటికి అది కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి వేరే ఎవరికైనా సరే మీకు ఈ కర్రీ కానీ నచ్చినట్టయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.